చిట్టి చిట్టి చిన్నాళ్ళంతా రండి అన్న, చక్కగా కూర్చోండి, మీకు కథ చెప్తాను, శ్రద్ధగా వినాలి. అయితే ఒక అడవిలో ఒక పెద్ద కాలువ పారుతూ ఉంటుంది. నీళ్ళు కాలువ పారుతూ ఉంటే ఆ కాలువ దగ్గరికి అడవిలో ఉన్న జంతువులు అన్నీ కూడా నీళ్లు తాగడానికి వస్తుంటాయి. గడ్డి తిని నీళ్లు తాగి అక్కడక్కడ తిరుగుతూ ఉంటాయి. అవిట్లాగే ఒక గొర్రె పిల్ల కూడా అక్కడికి కాలువ దగ్గరికి నీళ్లు తాగడానికి వెళ్తుంది. నీళ్ళు తాగడానికి వెళ్ళి నీళ్లు తాగుతూ ఉంటే అక్కడ ఒక నక్క దూరం నుంచి చూస్తుంది. దూరం నుంచి చూసి ఆ గొర్రె పిల్లని అంటుంది, నేను నీళ్లు తాగే చోట నువ్వు నీళ్లు తాగుతున్నావు, నువ్వు తాగిన నీళ్ళన్నీ ఇక్కడ ఇవతలకు వచ్చేస్తున్నవి, ఆ నీళ్లు నేను తాగాల్సి వస్తున్నది, అందుకని నువ్వు ఇక్కడ నీళ్లు తాగడానికి రావద్దు, ఎందుకు వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావు అని గట్టిగా గొర్రెపిల్లను బెదిరిస్తుంది నక్క. బెదిరిస్తే ఆ గొర్రెపిల్ల ఏముంటుందంటే, ఎత్తు నుంచి పళ్ళానికి వస్తాయి కదా నీళ్లు, నేను నీకంటే పళ్ళంలోనే ఉన్నాను, ఎత్తులో లేను నేను, అట్లాంటప్పుడు నువ్వు తాగిన నీళ్ళే నాకు వస్తాయి కానీ నేను తాగిన నీళ్ళు నీకెట్లు వస్తాయి అని గొర్రెపిల్ల అడుగుతుంది. అబ్బో, నాకు ఎదురు చెప్పటంపదా గొప్పదానివా నువ్వు, నన్ను చూస్తే అందరూ చాలా భయపడిపోతారు, నువ్వేమో నాకు జవాబిస్తున్నావేంటి అని ఆ నక్క గొర్రెపిల్లను కోపమవుతుంది. కోపమయ్యి అప్పుడు చాలా రోజుల క్రితము ఒకసారి నువ్వు ఇదే కాలువ దగ్గరికి వచ్చి నీళ్లు తాగావు, నేను 5-6 సంవత్సరాలు అవుతున్నది, అప్పుడు నేను చూశాను నిన్ను, అప్పుడు తాగావు, అలాగే నాతోటి పోట్లాడావు, మళ్ళీ ఇప్పుడు వచ్చావు అని చెప్పి మాట్లాడుతుంది నక్క. అనేసరికి ఆ గొర్రెపిల్ల చెప్తుంది, అప్పుడు నేను పుట్టనే లేదు, నేను చాలా చిన్న పిల్లను కదా, అన్ని సంవత్సరాల కింద నేను పుట్టలేదు కదా అని గొర్రెపిల్ల అంటుంది. ఆహా, అలా అయితే ఒకవేళ అయితే మీ అమ్మాయి ఉంటుందిలే అంటుంది నక్క. మీ అమ్మలాగే ఉన్నావు నువ్వు కూడా, ఆ గొర్రెతో నువ్వు మీ అమ్మనే అయి ఉంటుంది అని చెప్పి అంటే అప్పుడు ఆ గొర్రెపిల్ల ఏమంటుందంటే, నువ్వు ఇప్పుడు నీళ్ళు తాగినా నువ్వు తాగిన నీళ్ళే నా దిక్కు వస్తున్నవి, నేను తాగిన నీళ్ళు దిక్కు రావడం లేదు, అనవసరంగా నాతో పోట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి గొర్రెపిల్ల అంటుంది. అనేసరికి నక్కకు చాలా కోపం వస్తుంది. కోపం వచ్చేసి ఆ గొర్రెపిల్ల మీద పడి చంపేసి తినేస్తుంది. అయితే ఆ గొర్రెపిల్ల అక్కడికే చనిపోతుంది, ఇంకా నక్క దాన్ని తినేసి వెళ్ళిపోతుంది. అయితే ఈ కథలో నీతి ఏమిటంటే, దుర్మార్గులకు దూరంగా ఉండాలి అనేది ఈ కథలోని నీతి. హాయ్ పిల్లలు, మీరు ఈ కథలు వింటున్నారు కదా, ఈ స్టోరీలు విన్న తర్వాత లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా.